గీతా మధురిమలు కర్మ ఎందుకు చేస్తారు? కృష్ణ పరమాత్మ జ్ఞాన కర్మ సన్యాస యోగంలో కర్మ కన్నా జ్ఞానం శ్రేష్టమైతే మనుషులందరూ ఎందుకు కర్మనే చేస్తారు అనే విషయాన్ని 11, 12 శ్లోకాల్లో వివరిస్తాడు. మనం 11వ శ్లోకం చూద్దాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమవత్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన అంశాన్ని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక సాధన మన అంతిమ లక్ష్యంగా ఉండాలని సూచించాడు అంతకుముందు. కానీ అది బలవంతంగా ఎవరిపైనా రుద్దటం ఇష్టం లేదు. నాకు మోక్షం వద్దని ఎవరైనా అంటే శాస్త్రం బలవంత పెట్టదు. నిజానికి ఎవరైనా ప్రయత్నించేది మోక్షం కోసమే. ఎవరు ఏది కోరుకున్నా దాని వెనక ఉండే లక్ష్యం స్వేచ్ఛ. ఎవరైనా ఒక కారు కొన్నారంటే బస్సుల్లో వెళ్ళి ఆటోల్లో వెళ్ళి వాటి మీద ఆధారపడటం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొని తనకంటూ ఒక స్వంత వాహనం ఉంటే తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళవచ్చనే ఉద్దేశంతోనే కొన్నారు. ఆ కారు కూడా సతాయించడం మొదలు పెడితే వేరే మార్గం వెతుక్కుంటారు. దాని వెనక కారణం ఏమిటి? స్వేచ్ఛ. ఎవరికైనా కావాల్సింది స్వేచ్ఛ. స్వేచ్ఛ. ఒక్కోసారి పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తారు. వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలియదు, కానీ ఏదో కావాలని మాత్రం ఏడుస్తారు. తల్లి కష్టపడి తెలుసుకుని అది ఇస్తుంది. అలాగే మనకు కూడా ఏం కావాలో మనకు తెలియదు, కానీ శాస్త్రం ఓపికగా ఆగుతుంది. నువ్వు స్వేచ్ఛని కోరుకుంటున్నావు, నీకు అర్థమైతే మంచిదే. అర్థం కాకపోతే అర్ధకామాల వెంట పరుగులు తీయి, స్వర్గలోకానికి వెళ్ళు, అన్ని ప్రయత్నాలు చెయ్యి. చివరికి విసిగి వేసారిపోయి నా దగ్గరికి వస్తే నేను తిట్టను, నీకు ముందే చెప్పాను నువ్వు వినలేదు అని దెప్పను, నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది శాస్త్రం. శాస్త్రం ఎన్నడూ కామ్యకర్మలు చేయకూడదు అనలేదు. నిజానికి శాస్త్రమే ఎన్నో కామ్యకర్మలను వివరించింది. ధన కనక వస్తు వాహనాలు ఏం కావాలన్నా కూడా వాటి తగ్గ పూజలు యజ్ఞాలు ఉన్నాయి. తైత్రీయోపనిషత్తులో ఆవహంతి హోమం చేస్తే పుష్కలంగా ధనం సమకూరుతుంది అని వస్తుంది. స్వర్గలోకానికి వెళ్ళాలని ఉందా? హాయిగా వెళ్ళి రమ్మంటుంది. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, నేను 4 పురుషార్థాలను ఇచ్చాను, వాటిని పొందే మార్గాలను కూడా ఇచ్చాను, వాటిని పొందటానికి నీకు సహాయపడటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మోక్షం కావాలంటేనే సహాయపడతాను అని పొరపాటు పడకు. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఏ కోరిక కోరితే నేను ఆ కోరికను తీరుస్తాను. అంతిమ లక్ష్యమైన మోక్షం ఉండగా చిన్న కోరికలు కోరుతున్నావేమి అని దెప్పను. పిల్లవాడు బెలూన్ అడితే అది 2 నిమిషాల్లో పేలిపోతుంది. దాన్ని ఎందుకు కోరుతున్నావు అనదు తల్లి. అలాగే సంతోషంగా కొనేస్తుంది. ఎప్పుడో అప్పుడు పిల్లవాడే దాని మోజు నుంచి బయటపడతాడులే అని ఆశిస్తుంది. అలాగే కృష్ణ పరమాత్మ కూడా తల్లిలాగా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఒక షరతును విధిస్తున్నాడు. ఆ కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. వాటిని తీర్చుకునే మార్గం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. నిజానికి అనుభవించటం జీవితంలో ఒక భాగం, కానీ శాస్త్రం ఒక హెచ్చరిక చేస్తున్నది. అనుభవించేటప్పుడు జాగ్రత్త వహించమంటుంది. దేన్నన్నా అనుభవించవచ్చు, కానీ దానికి బానిస కాకూడదు. ఏ కోరికతో వచ్చినా నేను పారిజాత వృక్షంలా వారిని కరుణిస్తాను అంటున్నాడు. తాంస్తథైవ భజామ్యహం. వాళ్ళు కోరిన వస్తువులే వారికి ఇస్తాను. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టాలి, కానీ తత్వబోధ నేర్పిస్తే లాభం లేదు. మమ వర్త్మాను వర్తంతే మనుష్యాహ. మనుషులు వాళ్ళకి నచ్చిన రీతిలో నన్ను కొలుస్తున్నారు. పార్థ సర్వసః. వాళ్ళకి ఏం కావాలంటే దాన్ని వాళ్లకు అన్ని విధాలా అనుగ్రహిస్తాను అని 11లో చెప్పాడు. 12లో వేదాల్లో నేను 2 మార్గాలు నిర్దేశించాను. అవి వేద పూర్వ భాగం, వేద అంత భాగం అని చెప్తున్నాడు. వేద పూర్వ భాగం కర్మకాండను సూచిస్తే వేద అంత భాగం జ్ఞానకాండను సూచిస్తుంది. 2 మార్గాలు వాటి తగ్గ ఫలాలను ఇస్తాయి. ఏమిటా ఫలాలు? కర్మఫలం అనిత్యం. కర్మఫలం అనిత్యమే కాకుండా 3 దోషాలతో కూడి ఉంది. అవి దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. ఏదైనా సాధించాలంటే దానికి అవస్థపడాలి.
దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. అది పోతే భరించలేని కష్టం. అందువల్ల కర్మఫలం దుఃఖ మిశ్రితం. ఎంత సాధించినా తృప్తి ఉండదు. అందువల్ల అతృప్తికరం. వాటి మీద అంతకంతకు బంధం పెంచుకుంటాం. అందువల్ల బంధకం. ఆ విధంగా కర్మఫలం అనిత్యం. జ్ఞానఫలం దానికి భిన్నంగా నిత్యం. నిత్య ఫలం కావాలంటే కర్మ చేయటం వల్ల రాదు అని తేల్చి చెప్తుంది జ్ఞానకాండ. ఎందుకు? ఒక కర్మ చేస్తే దానికి ఒక ఆరంభం ఉంటుంది. ఆరంభం ఉన్నదానికి అంతా ఉంటుంది. అంటే కాల పరిమితి ఉంటుంది. అందువల్ల పూర్ణత్వం అనే ఫలం ఏ కర్మ వల్ల రాదు. అది జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యం. పూర్ణత్వం ఉన్నదానికి కాలపరిమితి ఉండదు. అందువల్ల జ్ఞానఫలం నిత్యం. విచారకరమైన విషయం ఏమిటంటే వేదాల్లో ఈ విషయం ఇంత స్పష్టంగా చెప్పబడినా కూడా కర్మఫలాలు అనిత్యం అని తెలిసినా కూడా చాలామంది మనుషులు కర్మ మార్గానే ఎన్నుకుంటున్నారు. అంత తెలిసి ఎందుకు దాన్నే ఎన్నుకుంటున్నారు? కర్మ మార్గం పాటించటం తేలిక కాబట్టి. దానికి చిత్తశుద్ధి అవసరం లేదు. సాధన చతుష్టయ సంపత్తి అవసరం లేదు. జ్ఞాన మార్గానికి రావాలంటే రాగద్వేషాలను వదలండి అంటే జ్ఞాన మార్గానే వదలటానికి సిద్ధపడతారు కొందరు. నాకు కొంతమందిని ద్వేషించడం ఇష్టం అంటారు. పైగా కర్మణాం సిద్ధిం కాంక్షంత అంటున్నాడు 12వ శ్లోకంలో. అంటే చాలామందికి కర్మఫలం మీదే ఆసక్తి ఎక్కువ. ధర్మార్థకామ పురుషార్థాలను ప్రేయో మార్గం అంటుంది కఠోపనిషత్తు. చాలామంది ప్రేయో మార్గాన్నే ఎన్నుకుంటారు. మనుషుల ముందు స్వయంవరంలో లాగా ప్రేయో మార్గం శ్రేయో మార్గం రెండూ నిలుచుంటాయి. తెలివైన వ్యక్తి శాశ్వతమైన ఫలాన్నిచ్చే శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటే, మందబుద్ధి ఉన్న వ్యక్తి అశాశ్వతమైన ఫలాన్నిచ్చే ప్రేయో మార్గాన్ని ఎన్నుకుంటాడు. ఎందుకు అశాశ్వత ఫలాన్ని ఎన్నుకుంటాడు? కర్మజా సిద్ధి క్షిప్రం భవతి. ఎందుకంటే కర్మఫలం త్వరగా వస్తుంది. జ్ఞాన మార్గంలో జ్ఞానఫలం బాగుంటుంది. జ్ఞానం పొందటం కూడా తేలిక. కానీ జ్ఞానం పొందే ముందు అర్హత పొందటం చాలా కష్టం. ఇది పెళ్లి లాంటిది. పెళ్లి 2 నిమిషాల్లో జరిగిపోతుంది. కానీ దాని ముందు సంబంధం వెతకటం, జాతకాలు కుదరటం, కట్నకానుకలు మాట్లాడుకోవటం, ఏర్పాట్లు చేయటం అనేక దశలున్నాయి. అవి చాలా కాలం పడతాయి. అలాగే జ్ఞానం ఒక్క వాక్యంతో వస్తుంది. తత్వమసి. నువ్వు దేని గురించి అయితే వెతుకుతున్నావో అదే నువ్వు. నీ వెతుకులాట మానేసి నీ అసలు స్వరూపాన్ని స్వీకరించు. ఇది వేదాంత బోధ. కానీ దీన్ని జీర్ణించుకోవడానికి చాలా సంవత్సరాలు లేదా చాలా జన్మలు పడుతుంది. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ వేదాంత బోధకు రాలేరు. మీరు గీత నేర్చుకుంటున్నారు అంటేనే మీకు పూర్వజన్మ సుకృతం ఉంది అని అర్థం. మానుషే లోకే. చిత్తశుద్ధి పొందాలంటే చాలా కాలం పడుతుంది. అందువల్ల మనుషులు అశాశ్వతమైన ఫలాన్నిచ్చే కర్మను కోరుకుంటున్నారు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు.